పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ ర్యాలీ నిర్వహించారు. ఆకివీడు నుంచి భీమవరం బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తనకు నర్సాపురం పార్లమెంటులో రాజకీయం కొత్త కాదని 2 సార్లు ఇక్కడ బీజేపీ విజయం సాధించిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ముందుకు సాగుతానని, త్వరలోనే పరిస్థితులను సమన్వయపరిచి గెలుపు దిశగా ముందుకు వెళ్తానని తెలిపారు. పెద్ద మెజార్టీతో ఈ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికవుతాననేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది. గతంలో 2 సార్లు అత్యధిక మెజార్టీతో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం అసెంబ్లీలో మిత్రుడు మాణిక్యాలరావు ఎన్నికై మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఈ విధంగా నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చేటువంటి విషయంలో, భారతీయ జనతా పార్టీని గెలిపించేటువంటి విషయంలో, కమలం పువ్వుకు ఓటేయాలనేటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన, ఆలోచన ఉన్నది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా